ఈరోజు జై స్వరాజ్ టీవీకు 22వ తారీఖు నాడు ఏదైతే కాశ్మీర్ పహల్గాంలో మరి ఆటంకవాదులు ఉగ్రవాదులు కావాలని మరి నరమేధం సృష్టించి 30 మంది ప్రాణాలను బలిగొన్నారు. మరి దాంతోపాటు 20 మంది గాయపడ్డారు. భారతదేశంలో ఉగ్రవాద పేర్లు చెప్పి భారతదేశంలో ఉన్న అన్ని మతాల వాళ్ళను చంపుతారు. దీని ద్వారా దేశానికి చెడ్డ పేరు వస్తుంది. ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళను వెంబడించి పట్టుకోవాలి. మరి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. కూడా మరి భారత సైనికులను ఇట్లనే మందుపాత్రలతోటి మట్టుబెట్టిర్రు. ఇప్పటి వరకు దోషులను పట్టుకోవడం లేదు. వీలైనంత తొందరలో భారత ప్రభుత్వం వీళ్ళను గుర్తించి వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని వీళ్ళైతే వీళ్ళకు ఉరిశిక్ష విధించాలి. ఇట్లాంటి ఆటంకవాదులను గుర్తించినట్లయితే ఎన్ని రోజులు వదిలిపెడతామో అన్ని రోజులు మరి అమాయకుల ప్రాణాలు తీస్తారు. కాశ్మీరు మన భారతదేశానికి ఒక గిఫ్ట్, అందమైన ప్రదేశం, టూరిస్ట్ ప్రదేశం. ఈ కాశ్మీర్లో ఇతర దేశాలు పర్యటించకుండా మన భారతదేశాన్ని బదనాం చేయడానికి చేసే ఉగ్రవాద చర్య. ఈ ఉగ్రవాదులను వెంటనే గుర్తించాలి. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మేము ఈరోజు మస్జిదులలో మరి 22వ తారీఖు నాడు ఎవరైతే ప్రాణాలు కోల్పోయినరో దేవుడు వీళ్ళందరి కుటుంబాలకు మరి ధైర్యం కల్పించాలి. వీళ్ళను దేవుడు స్వర్గానికి పంపాలి. మరి ఇట్లాంటి దుశ్చర్యలు కాకుండా ఉండాలంటే మరి నిఘా వర్గాలు వీలైనంత తొందరలో వాళ్ళను పట్టుకోవాలి, ప్రజల ముందుకు దేవాలి, ప్రజల ముందు శిక్ష వేయాలి. జై హింద్, జై భారత్. వీరిలో ఏదైతే నరమేధం జరిగిందో మరి దీనిపై కేంద్ర ప్రభుత్వం మరి నిఘా వర్గాలు మరియు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? పర్యాటకులు మరి అందమైన కాశ్మీర్ను వీక్షించడానికి ఇతర దేశాల నుండి చాలామంది వస్తారు. మరి ఇట్లాంటి సమయంలో నిఘా వర్గాలను ఇంకా పెంచాలి. మరి ఇట్లాంటి ఉగ్రవాదులు, ఆటంకవాదులు మరియు అల్లర్లు సృష్టించే మూకలు తిరుగుతారు. కాబట్టి ఇప్పటికైనా కాశ్మీర్ పౌరులకు, కాశ్మీర్లోకి చూడడానికి వచ్చే టూరిస్టులకు అందరికీ మరి భద్రత కల్పించాలని కోరుచున్నాం.